దేవుడు నీతో చేయమన్న పని చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. నువ్వు చేస్తా వెళ్ళు. దేవుడు చెప్తే ఆపొద్దు, దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు. ఒక రోజుకి నీ ప్రయాస ఫలించి నువ్వు ఊహించని అద్భుతమైన ఫలాన్ని నువ్వు చూస్తావు. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడా లేదా అనేది క్లారిటీ తీసుకో. చెప్తే నువ్వు అంతే సాగిపో, ఫలితం చూస్తావు. అలాగే ఆత్మీయ జీవితంలో నిలదొక్కటం కానీ, శరీర జీవితంలో నిలదొక్కడం కానీ, ఏదైనా సరే ఏమన్నాడు? ప్రార్థన చెయ్యి అన్నాడు అనుకో. ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లా, నా ఆత్మీయ జీవితంలో నిలకడ రావట్లా అనుకోవద్దు. చెప్పాడు కదా, చెప్పింది చెయ్యి, చెప్పింది చెయ్యి. వారు పోవచ్చు ఉండగా, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అనుంది 10 మంది కుష్ఠరోగుల గురించి. అయ్యా యాజకుడి కనపరచుకోమంటున్నావు, జబ్బు తగ్గిన తర్వాత పాళెంలోకి వెళ్ళాలి కానీ జబ్బు ఇలాగుండి పాళెంలోకి వెళ్ళకూడదయ్యా. అలా వెళితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. ఇలా ఉంటేనన్నా జబ్బుతో బతికుంటాం. ఈ కుష్ఠరోగం అపవిత్ర రోగం నాయన, ఈ రోగంతో ఇలాగ పాళెంలోకి వెళ్ళిపోతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారయ్యా, మేము వెళ్ళకూడదు. నువ్వు మమ్మల్ని క్యూర్ చేయి, బాగు చేయి, స్వస్థపరచు, అప్పుడు మేము వెళతాం లోపలికి అనలా వాళ్ళు. మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ఒకటే మాట, అంతే. 10 మంది బయలుదేరారు. ఫస్ట్ ఏమేమి అడిగారు? ప్రభువా మమ్మను కరుణించుము, మమ్మను బాగు చేయుము, మమ్మను శుద్ధులనుగా చేయమని కేకలు వేస్తే ప్రభువా 10 మంది వైపు చూసేమన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. అంతే. బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఉంది లేఖనంలో, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైదే. దేవుడు నీకు పని చెప్పాడు, ఇదిగో గతం తీసే, ఇదిగో ఇప్పటి నుంచైనా అడుగులు మళ్ళీ బ్యాలెన్స్ చేసి నేను చెప్పిన ప్రకారం నువ్వు నడవటం మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టు. ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకోమన్నా మొదలుపెట్టు. సమయమందున వాక్యమును ధ్యానించమన్నా మొదలుపెట్టు. సమయమందున వాక్యమును ప్రకటించమన్నా మొదలుపెట్టు. నీవు ఆత్మీయంగా బలముగా ఉంటున్నట్లు ఇతరులకు సువార్త చెప్పమన్నా, వాళ్ళు రక్షింపబడకపోవటం నేను తేల్చుకుంటాను. నువ్వు బాగుంటావు ఇతరులకు సువార్త చెప్పడం ద్వారా, నువ్వు బాగుంటావు పరిచర్య చేయటం ద్వారా, నువ్వు బాగుంటావు సేవ చేయటం ద్వారా నీ రక్షణ కాపాడుకోగలవు. అందుకని నీకు అది ఉపయోగం అని నేను చెప్పాను, అది చేసుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. గతంలో శ్రద్ధ చేశావు, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రగిలించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇక నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. ఏ భక్తిలో అయితే తిరిగి పుంజుకున్నావో, ఆత్మీయత, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సత్యాసక్తి, పరిచర్య, సువార్త ప్రకటన, దైవ సేవ కొరకైన ఆకాంక్ష, ఏవైతే నువ్వు మొదలుపెట్టావో అవన్నీ కూడా ఇక చల్లారిపోకుండా ప్రజ్వలింపజేయి. వాటిలో ముందుకు కొనసాగు. నీవు అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళుచూ ఉండగా సమస్త బంధకాలు తొలగిపోతాయి. నీ అపవిత్రత అంతా పోతుంది. నీ కట్లన్నీ ఊడిపోతాయి. నువ్వు కట్టుకున్నటువంటి కట్లన్నీ ఊడిపోతాయి. ఎప్పుడు నువ్వు పోవచ్చు ఉండగా నా మాట చొప్పున నీ నుంచి వచ్చేటువంటి దుర్గంధం అంతా పోతుంది. పరిమళ భరితంగా నీ బ్రతుకు మారిపోతుంది. ఎప్పుడు నా మాట చొప్పున నీవు పోవచ్చు ఉండగా.